సార్ పైన ఉన్నాయి సార్ अमित कुमार गौड़ गारी नायकत्व अमित कुमार गौड़ गारी नायकत्व जय తెలుగుదేశం जय తెలుగుదేశం హ్యాపీ బర్త్డే టు తాతగారు
అదే సార్ కొనే సార్ ఓకే సర్పంచ్ వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే మాగంటి గోపి గారికి, కార్పొరేటర్ జూబ్లీస్ కార్పొరేటర్ గారికి, వెంకటేష్ గారికి, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ గారికి, మా నందమూరి కుటుంబం సభ్యుల తరఫున వారి ప్రతినిధిగా వారందరికీ, మీ అందరికీ, పత్రకారులకి నమస్కారాలు. ఈరోజు మా నాన్నగారి జన్మదినం, 101 జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పలు సంచలనాలకి స్ఫూర్తి. అటు చిత్రరంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు. సినీ రంగంలో ఆయన వేయని వేషం లేదు, పోషించని పాత్ర లేదు. వృద్ధుడుగాను, హీరోగాను, ప్రతి నాయకుడుగాను ఆయన వేసిన పాత్రలు జనాలు ఆమోదించారు. అలాగే రాజకీయ జీవితంలో ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న దీనితో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించారు. అది ఈ భారతీయ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గది. అది ఎవరు
మరి చాలా మంది దాన్ని తిరగరాయాలని చూశారు, ఎవరి వల్ల కాలేదు. సో ఆయన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేదవారికి కిలో 2 రూపాయల బియ్యం, అలాగే మండలాలు, అంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ జనాలు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలాలు తీసుకొచ్చారు. మరియు ఇక్కడ ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, వారికి విశ్వవిద్యాలయం స్థాపించారు. ఈ మార్పులన్నిటికీ ఆయనే స్ఫూర్తి. మిగతా రాజకీయ పార్టీలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను మనం ముందుకు నడిపించి ఆయన దీనికి ఒక పరమార్థం కల్పిద్దాం. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి 101వ జన్మదిన సందర్భంగా ఈ ఫిలిం నగర్ ఈ చౌరస్తా మీద మరి ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మరి ఈ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారి కుమారుడు మరి నందమూరి మోహన్ కృష్ణ గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి మనవరాలు నందమూరి రూపా గారు, మోహన్ రూపా గారు, అదేవిధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మన ఫిలిం ఛాంబర్ మన సెక్రటరీ గారు ప్రసన్న గారు, అదేవిధంగా ఫిలిం నగర్ ఎఫ్ఎన్సి క్లబ్ సెక్రటరీ మోహన్ గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మరి వెంకటేష్ గారు, అదేవిధంగా యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విగ్రహం పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి మన ప్రసన్న గారు మరి మోహన్ కృష్ణ గారి దగ్గరుండి ఎన్నో ఇబ్బందులు పడి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఒక దేవుడి స్వరూపంలో మరి ఇక్కడ కృష్ణుడి స్వరూపంలో ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇది తరతరాలుగా ఉండిపోతుంది. 100 కాదు, 2 ఏళ్ళు కాదు, 300 ఏళ్ళ వరకు ఈ విగ్రహం అనేది ఇక్కడ ఉండిపోతుంది ఫిలిం నగర్ చౌరస్తా మీద. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి అయితే ఎవరు కూడా ఎన్ని చెప్పినా కానీ తక్కువే. ఆయన సినిమా ఫీల్డ్లో కానీ, అదేవిధంగా రాజకీయాల్లో కానీ, సినిమా ఫీల్డ్లో అయితే ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక దుర్యోధనుడు, ఒక భీముడు అనేది ఎన్టీఆర్ని చూసిన తర్వాత ఎవ్వరు కూడా, మరి ఎన్టీ రామారావు గారిని చూసిన తర్వాత ఎవరు కూడా అరే రాముడు ఎట్లా ఉంటాడో వేరే వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దేశం మొత్తం కూడా ఆఖరికి మొన్న మన ప్రధాని కూడా రాముడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అవార్డులు కానీ, ఎన్నో పద్మశ్రీ గ్రహీత మరి నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా పేదల కోసం అన్ని సంపాదించుకున్న తర్వాత నాకేమొద్దు ప్రజలకు సేవ చేసుకుంటా అనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. 9 నెలల్లో మరి అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి అట్లాంటి చరిత్ర మరి భారతదేశంలో ఎవరికి కూడా లేదు. చాలా మంది ప్రయత్నించారు, విఫలమయ్యారు. కానీ నందమూరి తారక రామారావు గారికి ఆయన అభిమానులు ఇప్పుడు కూడా ఈ విధంగా పండుగలు జరుపుకుంటారంటే చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మరి నందమూరి తారక రామారావు గారి గురించి ఈ విధంగా ఇంకా ఆయన జయంతి రోజు పండుగలలాగా చేసుకుంటారు. మరి అట్లాంటి మహానుభావుడు మరి మనకి తెలుగు జాతిని అంతా కూడా ఏకం చేసి, ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో మద్రాసీలు, తమిళనాడులో ఇడ్లీ సాంబార్ అనేవాళ్ళు. మనం ఆ తెలుగు జాతి అంటే అది కాదని చెప్పేసి మరి అన్నగారు ముందుండి మరి వాళ్ళ తెలుగు జాతి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ 2 రాష్ట్రాలుగా అయినాయి. ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా ఇంకా తరతరాలకు కూడా మనం మర్చిపోలేము. ఈ కార్యక్రమానికి సహకరించి మరి వాళ్ళ ఒక జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గారు ముందు వచ్చి మరి అన్న నేను నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ నేను అన్నదానం చేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక దేవాలయం లాగా ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగాలి. మనం కూడా ఎప్పుడు ఇట్లాంటి మహానుభావుల్ని ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి.
కనపడిన దేవుడి కంటే కనిపించిన దేవుడే మరి నందమూరి తారక రామారావు గారు చెప్పుకోవాలి మన అందరం కూడా. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగి రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. మరి అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు. ఈ కార్యక్రమానికి మరి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో అందరూ సహకరించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ కాగానే ఈ కార్యక్రమం కొనసాగుతాయని కోరుకుంటూ సెలవు ఓకే మేడం. ఓకే నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారి 101వ పుట్టినరోజు. పూజ్యులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి కీర్తి ఘనత ప్రపంచమంతా చాటి చెప్పాలని, ప్రజలకు సేవ చేయాలని టీడీపీ పార్టీని పెట్టారు. కూడు గుడ్డ నీడ ఇవన్నీ కల్పించారు సామాన్య ప్రజలకు. అట్లానే మన ఆడుబడుచులకు, బడుగు బలిగిన వర్గాలకు ఒక మార్గం కల్పించి ఒక దారి చూపించారు. సినీ ప్రపంచంలోకి వచ్చి ఎన్నో సినిమాలు ఆయన పాత్రలు పోషించి గాడ్ ఆఫ్ ఇండియా సినిమాని అనిపించుకున్నారు. ఆయన రాముడు కృష్ణుడు అంటే ఆయన తప్ప మరొకరిని ఎవరిని ఊహించుకోలేము మనం. అట్లానే పార్టీని పెట్టి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసమే లక్ష్యంగా ప్రభుత్వం నడిపారు మన తెలుగు తేజం. ఆయన కృషి దీక్ష పట్టుదలే ఆయన ముందుకు నడిపింది. ఈ తరమే కాకుండా భావి తరాలకు కూడా ఆయనే స్ఫూర్తి నిదర్శనం. మరి ఇవాళ మన ఆరాధ్య దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ జూబ్లీ డివిజన్లో అన్నగారు ఎన్టీఆర్ గారు 101 పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి జూబ్లీస్ ప్రాంతం అన్న ఎన్టీఆర్ గారు మద్రాసులో ఉండేది అప్పటి ఇండస్ట్రీ. అన్నగారి చొరవతోనే ఇక్కడ ఈ ప్రాంతం ఇంత డెవలప్మెంట్ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం అన్న ఎన్టీఆర్ గారు. కాబట్టి వాళ్ళ పుట్టిన జరుపుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా అన్న పెద్దలు గోపీనాథ్ గారు ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి ఎంతో కృషి చేసి గతంలో కూడా ఆయన అన్ని అన్న అంటే గోపన్న అంటే అన్నంటగా అక్కడ 40 ఏళ్ళ జీవితాన్ని అన్నతో పాటు సాగించుకుంటూ అన్నతోనే కొనసాగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి అన్నగారికి ప్రత్యేక ఈ వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారు తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు ఈరోజు గుర్తిస్తున్నామంటే అన్నగారు చొరవతోనే గుర్తిస్తున్నాం. అదేవిధంగా 9 నెలల్లో పార్టీని పెట్టి ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం తీసుకురాలేదు. ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్కే అందించిందని మేము ఈ వేదికపై చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ గారికి జన్మదిన వేడుకని పెద్ద ఎత్తున నగరం మొత్తం జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు.